కులపిచ్చి లేదని ఒక మాట అన్నారు. ఇప్పటిదాకా పవన్ కళ్యాణ్ గారి గురించి ఒక భజన చేస్తున్నారే, ఇదంతా మీరు ఆయన మీద అభిమానంతో చేస్తున్నారా, భక్తితో చేస్తున్నారా, లేకుంటే కులపిచ్చితో చేస్తున్నారా? అట్లా. సో పవన్ కళ్యాణ్ భక్తుడు అని అంటున్నారు. అంత ఏం చేసిండు మీకు పవన్ కళ్యాణ్ గారు? భక్తుడు అని చెప్పుకునే అంత ఏంది? నాకేం చేయలేదు, నాకు ఇన్ ఫ్యూచర్లో చేస్తారనే ఆలోచన కూడా నాకు లేదు. బట్ నేను నా సొంత అన్నయ్య దూది వెంకటరమణ నా రక్తం. నా అన్నయ్య తర్వాత నాకు శ్రీనాథ్ రెడ్డి గారు అని యూఎస్లో ఉంటారు, ఆయన నాకు సొంత అన్నయ్యలాగా. నాకు స్టంట్ 2 years అట్లయింది, స్ట్రోక్ వచ్చి. ఆ రోజు ఫినాన్షియల్గా అన్నయ్య హాస్పిటల్ బిల్ పే చేయకపోతే నేను మీ దగ్గర ఇలా ఉండేవాడిని కాదు. ఆ శ్రీనాథ్ రెడ్డి అన్నయ్య తర్వాత పవన్ కళ్యాణ్ అన్నయ్య, ఇంకెవరినైనా ప్రేమతో అన్నయ్య అంట కానీ వీళ్ళు నాకు రక్త సంబంధికులతో సమానం. ఎవరు? శ్రీనాథ్ రెడ్డి అన్నయ్య అండ్ పవన్ కళ్యాణ్ అన్నయ్య. ఎందుకు చెప్తున్నానంటే, ఎవరైనా సరే వాళ్ళు సంపాదించిన పేరు కావచ్చు, డబ్బులు కావచ్చు, చాలా వరకు మాకే ఉండాలి, లేదా మా ఫ్యామిలీకి ఉండాలి, లేదా మా బంధువులకు ఉండాలి అనుకుంటారు. ఈ నా డబ్బులు కానీ ఆ పేరు కానీ నా ఒక్కరికే కాదు, నా చుట్టుపక్కల ఉండాలి, నా ఫ్యాన్స్కి ఉండాలి, నా ఫ్రెండ్స్కి ఉండాలి, అసలు వాళ్ళు ఎవరో తెలియని వ్యక్తులు ఉంటారు వాళ్ళకు ఉండాలి. ఇలాంటి లక్షణాలు నాకు తెలిసి ఇండియన్ ఇండస్ట్రీలో ఫస్ట్ ప్లేస్లో ఎవరైనా ఉన్నారంటే పవన్ కళ్యాణ్ గారు యాజ్ ఎ హీరోగా. అట్ ద సేమ్ టైం ఇండియన్ ఇండస్ట్రీలో, పొలిటికల్ ఇండస్ట్రీలో ఎవరైనా ఫస్ట్ ప్లేస్లో ఉన్నారంటే పవన్ కళ్యాణ్ గారు. ఈ 2 క్వాలిటీస్, ఆయన తర్వాత ఇంకా చాలామంది మంచి వాళ్ళు ఉన్నారు, బట్ ఫస్ట్ ప్లేస్లో మాత్రం ఆయనే ఉన్నారు. ఎందుకంటే ఆయన సంపాదించిన ఆస్తులు నాకు తెలిసి 70-80%, వర్స్ట్ కేసులు 50% ఆయన డే 1 నుంచి ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి ఖర్చు పెడుతూనే ఉన్నారు. అలాగే ఆయన పొలిటికల్గా చాలామంది పొలిటీషియన్స్ వాళ్ళు సంపాదించుకోవడం ఫైనాన్షియల్గా అనేది కానీ, వర్కులు ఇప్పించడం కానీ, వాళ్ళ బంధువులు ఫ్రెండ్స్కి ఇవన్నీ కామన్గా చేస్తుంటారు. ఈయన ₹1 ఆయనకు వచ్చిన జీతాన్ని కూడా పబ్లిక్ పెట్టేసేసి ఈ రోజుటికి ఆయన రెమ్యునరేషన్ తీసుకునేసి ఆయన వాడుతున్న ఆఫీస్లో వాడుతున్న భోజనంతో సహా ఎవ్రీథింగ్, కాఫీ టీ సహా ఆయన డబ్బులతోనే ఖర్చు పెట్టుకునే పరిస్థితి ఈరోజు. నాకు తెలిసి కళ్యాణ్ అన్న లాంటి వ్యక్తిని నేను చూడలేదు, నేను చనిపోయే వరకు చూడను కూడా, ఇది గ్యారంటీ ఇస్తాను మీకు. కాకపోతే 100% నేను ఆయన నెక్స్ట్ 5 yearsలో మాత్రం, కమింగ్ 5 yearsలో మాత్రం 2.5 years అనేది కళ్యాణ్ అన్న సీఎంగా ఉండాలి. ఇంకా నా పర్సనల్గా అయితే లోకేష్ బాబు ఇంకొక 2.5 years ఉండాలని నా పర్సెప్షను. లేదు వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు ఉంటారా, లేకుంటే ఇంకోళ్ళు ఉంటారా అనేది నన్న బిజినెస్. బట్ దీనికోసం నేను ఈ 175 కాన్స్టిట్యున్సీస్లో వెళ్ళి, మా కాన్స్టిట్యున్సీ పీలేరు దాంతో స్టార్ట్ చేస్తాను, ఎండ్ 175 కాన్స్టిట్యున్సీ పిఠాపురంలో క్లోజ్ చేస్తాను. ప్రతి జన సైనికుల్ని అక్కడ లోకల్గా గ్యాదర్ చేసి పబ్లిక్లో అవేర్నెస్ తీసుకొచ్చి 175 కాన్స్టిట్యున్సీలు తిరిగి కమింగ్ 2.5 yearsలో మాత్రం నెక్స్ట్ గవర్నమెంట్లో 2.5 years 100% కళ్యాణ్ అన్న ఉండాల్సిందే, ఇది ఫిక్స్డ్. ఇది నేను కళ్యాణ్ అన్న భక్తుడుగా చెప్తున్నాను. ఒకవేళ ఇది దీన్ని కాంట్రవర్సీగా తీసుకున్నా నేనేం ఫీల్ అవ్వను, నేను ఒక కాపు బిడ్డగా కూడా చెప్తున్నాను. బట్ నాకు 2 ఆడబిడ్డలు, నా బిడ్డల మీద నాకు కొలిపించలేదు, నేను నమ్మే అయ్యప్ప స్వామి మీద నాకు కొలిపించలేదు. బట్ అయినా సరే ఆ రోజుల్లో మా నాన్నగారు ఆ టైంలో రంగ గారు సీఎం అనుకున్నారు, అవలేకపోయారు. ఇవాళ అయితే కళ్యాణ్ బాబు అవ్వాల్సి ఉంది. వర్స్ట్ కేసులో 2.5 సంవత్సరం అయినా సరే దానికోసం రిలే నిరాహార దీక్షలు చేస్తా, అవసరమైతే నిజంగానే నిరాహార దీక్ష చేస్తా, ఎండ్ వరకు ఎక్కడికి వెళ్ళాలో ఎండ్ పాయింట్ అక్కడ వరకు. ఇప్పటిదాకా మీరు కులపిచ్చి లేదని ఒక మాట అన్నారు. ఇప్పటిదాకా పవన్ కళ్యాణ్ గారి గురించి ఒక భజన చేస్తున్నారే, ఇదంతా మీరు ఆయన మీద అభిమానంతో చేస్తున్నారా, భక్తితో చేస్తున్నారా, లేకుంటే కులపిచ్చితో చేస్తున్నారా? నిజంగా నాకు కులపిచ్చి మత పిచ్చి ఉంటే, మేము 5 పిల్లలు, 2 అక్కలు, అన్న, నేను, తమ్ముడు. నా పెద్దక్క దూది వెంకట సులోచన ఒక షేక్ షయద్ బాషా గారని ఒక ముస్లిం వ్యక్తిని పెళ్లి చేసుకున్నది, లవ్ మ్యారేజ్. నా మరదలు, నా తమ్ముడు, నా సొంత తమ్ముడు వైఫ్, తను ఎస్సీ క్రిస్టియన్, తను నా తమ్ముడిని పెళ్లి చేసుకున్నాను. నా వైఫ్ ఎస్సీ క్రిస్టియన్, నేను పెళ్లి చేసుకున్నాను. సో మా ఇంట్లో 3 మతాలు ఉన్నాయి. ఫస్ట్ హిందూ, ముస్లిం, క్రిస్టియన్ 3 మా ఇంట్లో ఉన్నాయి. నాకు నిజంగా కులపిచ్చి ఉంటే నేను వేరే కులం అమ్మాయిని కానీ, వేరే మతం వాళ్ళని కానీ నేను పెళ్లి చేసుకోకూడదు. సో ఇక పక్కన పెడితే మా నాన్నగారు రంగా గారిని సీఎంగా చూడాలనేది మా నాన్నగారి అంబిషన్. సో అది తీరలేదు.
అలాగే పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కావచ్చు, భక్తులు కావచ్చు, అది కాపు కమ్యూనిటీనా, వేరే వేరే కమ్యూనిటీస్, వేరే వేరే రిలీజియన్స్ పక్కన పెడితే నాకంటే ఎక్కువ గట్టిగా సీఎం అవ్వాలని కోరుకుంటున్నారు. ఇకపోతే నేను కళ్యాణాన్ని ఆశించి స్పెసిఫిక్గా చెప్తున్నా, ఈ పని నేను చేయట్లేదు. ఈవెన్ మొన్న 5-6 days బ్యాక్ కూడా హరీష్ శంకర్ గారి షూట్కి వెళ్ళాను, అన్నయ్యకి విష్ చేశాను, హరీష్ శంకర్ గారికి విష్ చేశాను. ఒక 10 నిమిషాలు ఎంతో, ఒక 10 అడుగుల చిన్న డిస్టెన్స్లో కళ్యాణాన్ని ఒక 10 నిమిషాలు అలా చూసుకున్నాను. హ్యాపీగా నా దేవుడిని నేను చూసుకున్నాను. సో రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారిని కలిసిరు మీరు? అదే కలిసమంటే నేను హరీష్ శంకర్ సార్ దగ్గరికి వెళ్ళి కలిశాను. అట్లనే అక్కడే కళ్యాణ్ కూడా షూట్లో ఉన్నారు అల్యూమినియం ఫ్యాక్టరీలో. అన్నయ్య కూడా విష్ చేశాను. తృప్తిగా ఒక 10 నిమిషాలు అలా చూసుకున్నాను. మళ్ళీ ఇంకా బాగోదు, ఎందుకంటే అది షూటింగ్ ప్లేస్, వచ్చేసాను. సో నేను నా దేవుడిని చూసుకున్నాను. నేను వెంకటేశ్వర స్వామిని ఎలా చూసుకున్నానో నేను కళ్యాణాన్ని అలా చూసుకున్నాను, హ్యాపీ ఫీల్ అని వచ్చేసాను. సో నాకు కుల పిచ్చి కానీ, మత పిచ్చి కానీ, ప్రాంతీయ పిచ్చి కానీ ఇలాంటివి ఏమీ నాకు ఉండవు సార్, రావు కూడా. ఏమో నేను మసీద్కి వెళ్ళగలుగుతా నా పెద్దబాబు గారి కోసం, నా వైఫ్ కోసం చర్చికి వెళ్ళగలుగుతా, నా కోసం నేను బై బర్త్ బై డెత్ నేను హిందూ, 14 సార్లు అయిపోమాలేసా, నేను గుడికి వెళ్తా. సో నాకు ఇట్లాంటి పిచ్చిలు ఏమి లేవు సార్. బట్ కళ్యాణ్ అన్న ఒక బతుకున్న దేవుడు. ఈ రోజుకి బతుకున్న పొలిటీషియన్స్ ఎవరైనా ఉంటే వాళ్ళలో ఫస్ట్ పొలిటీషియన్ కళ్యాణ్ అన్న. ఈ రోజుకి బతుకున్న హీరోలు ఎవరన్నా ఉంటే వాళ్ళలో ఫస్ట్ ప్లేస్ కళ్యాణ్ అన్న. మిగతా ప్రభాస్ గారు, చాలామంది, మహేష్ బాబు గారు, చాలామంది అందరూ వీళ్ళలాగా సేవ్ చేస్తున్నారు. కానీ టాప్ 1లో కళ్యాణ్ అన్న. యాజ్ ఏ పొలిటీషియన్గా టాప్ 1, యాజ్ ఏ హీరోగా టాప్ 1. ఇది ఓకే. సో మీరు ఎంత భజన చేస్తుండ్రు కాబట్టి నేను ఒకటి అడుగుతాను, అంతకంటే ఎక్కువ చేసిన మోదీ గారు లేడా, లేదంటే చిరంజీవి గారు ఎన్ని చేయలేదు? సో వీళ్ళందరినీ పక్కన పెట్టి మీరు ఎంతసేపు పవన్ కళ్యాణ్కి భజన ఎందుకు చేస్తున్నారు సార్? నేషనల్ ఇండియా వైడ్ తీసుకుంటే ఆదిత్యనాథ్ గారు లేరా? అదే సార్, నేషనల్గా ఇండియా వైడ్ తీసుకుంటే ఎవరైనా సరే నరేంద్ర మోడీ గారిని ఇష్టపడతారు. నేషనల్ వైజ్ నేను స్టేట్ పాలిటిక్స్లో మాట్లాడుతున్నాను, ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్లో ఈ రోజుకి బతుకున్న ఏ పొలిటీషియన్ అయినా కళ్యాణ్ అన్న తర్వాత, కళ్యాణ్ అన్నని ఇన్స్పిరేషన్ తీసుకోవాలి, కళ్యాణ్ అన్న మోటివేషన్ తీసుకోవాలి, కళ్యాణ్ అన్నను స్పోర్టివ్గా తీసుకోవాలి, కళ్యాణ్ అన్నలాగా పాజిటివ్ థాట్స్ తీసుకోవాలి, కళ్యాణ్ అన్నలాగా సేవ చేయాలని అనుకోవాలి. ఈ ఆంధ్రప్రదేశ్లో ఏ పొలిటీషియన్ అయినా, ఇప్పుడు బతుకున్న ఏ పొలిటీషియన్ అయినా కళ్యాణ్ అన్న తర్వాతే.